అర్థం చేసుకోగలనయ్యా, కానీ మీరు కూడా అర్థం చేసుకోండి. ఈ పూజ మీ అమ్మాయి తనకి కాబోయే భర్త జీవితాలు సంతోషంగా ఉండాలని చేస్తాం. కొంచెం సేపైనా సరే మీరు ఈ పూజలో కూర్చోవడం చాలా అవసరం. వదిగా ఏడవకండి, ధైర్యంగా ఉండండి. ఆ భగవంతుడు మంచి చేస్తాడు. అయ్యో వేగప్పు 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 ఏమండి ఏమండి ఏంటి రాధానే తలుపులు కూడా మూసేశాడు? అంటే కార్తీక్ నిజంగా నా అత్తయ్యకి చెప్పేస్తారా? అయ్యో అమ్మా, మీకు నేను చెప్పబోతున్న విషయం మీరు కనీసం కల్లో కూడా ఊహించి ఉండరు. మీకు నిజం తెలియాలమ్మా. మీకు నిజం చెప్పాల్సిన టైం వచ్చేసింది. కార్తీక్, మీరిద్దరూ అమ్మగారి గది దగ్గర ఏం చేస్తున్నారు? మీరిప్పుడు తనతో మాట్లాడినా ఉపయోగం ఉండదు. అమ్మ ఎవరి మాట వినదు. అవును నిజమే కార్తీక్, అమ్మగారు చాలా కోపంగా ఉన్నారు. అందుకే తను గది తలుపులు మూసేసింది. గాయత్రి వదిన, వాసు అన్నయ్య గారు ఎక్కడున్నారు? అన్నయ్య గారు, ఏమండి? అరే ఏమైంది కౌసల్య? గాయత్రి గారు, మీరు నాకు అబద్ధం ఎందుకు చెప్పారు? అబద్ధమా? సమాధానం చెప్పండి. అబద్ధమా? అవును. ఏమండి, అందరికీ తెలుసు కదా అబద్ధం చెప్పడం నాకు అస్సలు నచ్చదని. ముందే తెలియడం మంచిదైంది. నాకు రాధా ఉన్నదున్నట్టు నిజం చెప్పేశాడు. నిజం చెప్పేశారా? ట్రూతా ఇంగ్లీష్ లో? వదిన గారు, మీరు నన్ను క్షమించండి. నేను కోపంలో ఏదేదో మాట్లాడేశాను. మీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తప్పంతా మీ నెత్తిన వేసుకున్నారా? రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవాలన్న కోరిక రాధదేనంట కదా? రాధ మీతో విషయమైతే చెప్పాడు కానీ నాతో చెప్పలేదు. అతను మొదటి నుంచి అదే కలకనేవాడు, పట్నం అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. అది కూడా దాన్నేమంటారు, బాగా చదువుకున్న వాళ్ళు చేసుకుంటారే అలా రిజిస్టర్ ఆఫీస్లో చేసుకోవాలని. అదేనండి, పెళ్ళయ్యాక రిజిస్టర్ ఆఫీస్లో సర్టిఫికెట్ ఇస్తారు కదా, దాన్ని ఫోటో కాపీ తీయించి ఫ్రేమ్ కట్టించే ఇంట్లో ప్రతి గోడకి తగిలించేస్తాను. రాధా గారు నిజంగా పిచ్చివాళ్లే. ఆ విషయం నాకు తెలుసు రాధా, నాకు తెలుసు. అందుకనే కావేరితో పెళ్లి సంబంధం ఓకే అవగానే నువ్వు వెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లో అప్లికేషన్ కూడా పెట్టొచ్చావు. నిజంగానా? చూడండి, మా అబ్బాయి కోరుకున్నట్లే అన్ని జరిగి తీరాలి. పెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లోనే జరుగుతుంది. తాను ఒప్పుకున్నంత మాత్రాన ఏమవుతుంది? నేనొప్పుకోవాలిగా. తుపాకీలో ఆఖరి బుల్లెట్ ఉన్నంత వరకు నేను ఓటమిని అంగీకరించను. నేను మా అన్నయ్య వదినతో ఈ పోటీలో గెలిచే తీరుతాను. ఇప్పటి వరకు నేను ఒక కూతురికి మాత్రమే తండ్రిని. ఈ రోజు నుంచి నేను ఒక గొప్ప వ్యక్తికి కూడా తండ్రినయ్యాను. నేను అది కూడా ఎలాంటి గొప్ప వ్యక్తి కంటే అతనికి గొప్ప మనసు కూడా ఉంది. ఇదిగో గాయత్రి,
నువ్వు చూస్తూ ఉండు. మన అల్లుడు మన అమ్మాయిని చాలా సంతోషంగా చూసుకుంటాడు. చూడు బాబు రాధా, ఒక్క మాట చెప్పనా? నేను నీ గురించి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఒకటే కోరుకుంటా, అదే నైష్ కూడా నీకే ఇవ్వమని. నిజంగా ఇంట్లో ఉన్న అబ్బాయిలు, కోడళ్ళు, వాళ్ళ అమ్మ, నాన్నలు, అన్నయ్య, వదిన, వాళ్ళ కూతురు అందరూ ఇక్కడికి రండి. ఎందుకంటే ఈ సత్య ఒక ఇంపార్టెంట్ అనౌన్స్ ఇవ్వాలనుకుంటుంది. ఇదిగో కోడళ్ళు, రండి, మీ భర్తలను తీసుకురండి, త్వరగా రండి. అందరం వచ్చేసాం. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు సత్య? మావి గారు, మేము 5గురం కలిసి సత్య గారితో కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఈసారి నూతన సంవత్సర వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకోవాలని. అరే వావ్, ఇది చాలా మంచి నిర్ణయం, బాగుంది. అండ్ లిజన్, షాప్ at 12 tonight మనం అందరం టెర్రస్ మీద కలుద్దాం. అక్కడ అందరూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవచ్చు. గుడ్ ఐడియానా? అలాగే అక్కడ అందరం కలిసి చాలా సరదాగా గడపచ్చు. ఏంటి న్యూ ఇయర్? అది రాత్రి 12 గంటల తర్వాత కలవాలా? షార్ప్ గా 12 గంటల తర్వాత కలవాలంట. ఇందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేస్తావు చూడండి బావగారు. జీవితంలో మేము దీన్ని మర్చిపోలేము. అన్నయ్య, మీరు మర్చిపోవాలన్నా ఎప్పటికీ మర్చిపోలేరు. ఫర్గెట్ మీ నాట్ ఇంగ్లీష్ లో మీరు రాత్రి 12 గంటలకి మా నిజ స్వరూపాలు చూసారే అనుకో. దీన్నే అంటారు పెనం మీద నుంచి తప్పించుకుని పొయ్యిలో పట్టమనే. ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా తప్పించుకోవాలి? ఏదో ఒక మార్గం త్వరగా ఆలోచించాలి. ఇది ఇంకా స్టార్టింగే అన్నయ్య. ముందు ముందు ఏం జరగబోతుందో చూడు. నేను గనుక అసలు రూపం బయట పెట్టకపోతే అప్పుడు నా పేరు సత్యభామే కాదు. అందరూ జాగ్రత్తగా వినండి. మన ప్రియమైన చిట్టి పొట్టి పిల్లలు మీ అందరి కోసం ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ రెడీ చేశారు. దాన్ని ఇప్పుడు వాళ్ళు మీ అందరి ముందు ప్రదర్శించబోతున్నారు. దయచేసి మీరు మీ సీట్లలో కూర్చోండి. మా చిట్టి పొట్టి చిన్నారుల పొన్నారుల టాలెంట్ చూడండి. ఓ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. 12 అయిపోయింది. ఇదేంటి 12 అయిపోయింది, మేము ఇంతవరకు భూతాలుగా మారనే లేదు. ఈ వాచ్ టైం కూడా మార్చేశాను. నేను నాన్నగారి వాచ్ టైం కూడా మార్చేసినాను. వెరీ గుడ్. ఇప్పుడు 12 అవడం కన్నా ముందే మన ఇంట్లో ఉన్న వాచ్లన్నీ 12 చూపిస్తాయి. గుడ్ ఐడియా. అప్పుడు అందరూ ఒకరినొకరు విష్ చేసుకుంటారు. 10-15 నిమిషాల పార్టీ కూడా అయిపోతుంది. ఆ 10-15 నిమిషాల్లో కావ్యరే వాళ్ళ అమ్మ నాన్నల్ని తీసుకెళ్లిపోవడానికి అవకాశం దొరుకుతుంది. మనం తప్పించుకుంటాం. సరే సరే పదండి, ఇక్కడే ఉన్నామంటే ఎవరైనా చూస్తారు. పదండి పదండి.
ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్లకుండా కొంచెం సేపు ఆపాలి. గుండెగుబులుని జంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతల కొదిలి సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు తెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. గుండెగుబులుని గంగకు వదిలి లోకం రంగుల సంత ప్రతిదీ ఇక్కడ వింత అందాలకు వెల ఎంత కొందరికే తెలిసేటంత పాతివ్రత్యం ప్రేమ త్యాగం మానవశీల మన బతుకంతా ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి కథపడి కరబడి కొరపడి ఎక్కడికో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత. ఇదెలా సాధ్యం? ఇంతవరకు మేం మారిపోలేదేంటి? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుందో చెప్పు. అర్థమైంది. నాతో ఆటలాడతారా? ఇక నేను వీళ్ళను విడిచిపెట్టాను. పదకొండు 59 అయిపోయింది. నేను నా మొబైల్లో టైం చేంజ్ చేయలేదు. త్వరగా పద, అంకుల్ అంటే ఇక్కడి నుంచి పంపించేద్దాం, లేదంటే అంతా మారిపోతుంది. అంకుల్ ఆంటీ త్వరగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, 12 కావచ్చేస్తుంది. థ్యాంక్స్ బాబు, ఈ రోజుకి తప్పించుకున్నాం. పద పదండి 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 పదండి. సత్య ఎక్కడికి వెళ్ళిందో కనిపించట్లేదు. కొత్తగా సమస్యలు సృష్టించడానికి వెళ్ళిందో ఏమో. అరే ఇంకా ఆలోచిస్తున్నారండి, త్వరగా పదండి, వెతకండి. పదండి పదండి. ఏమండాయ్ నాయను, ఏంటి చిన్నమ్మ గారిది? ఇంత బాగా అలంకరించుకొని మీరే పార్టీ చేసుకుంటున్నారు. నాకు ముందే చెప్పుంటే నేను కూడా వచ్చి మీతో గెంతులేసేదాన్ని కదా. మరేం పర్వాలేదు చిన్నమ్మ, ఇప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కదా హ్యాపీ న్యూ ఇయర్ కోసం. ఇదిగో చూడండి, 10, 9, 8, 7. 15 నిమిషాల తర్వాత తను కౌంట్ డౌన్ మొదలు పెడుతుందేంటి? 3, 2, 1 కొత్త సంవత్సరం వచ్చేసింది. హ్యాపీ న్యూ ఇయర్ చిన్నమ్మ, చిన్నాన్న, మీ కుటుంబం అంతటికి. ఆర్తి నువ్వు ఆలస్యం చేసావు. అరే హ్యాపీ న్యూ ఇయర్ 15 నిమిషాల ముందే అయిపోయింది కదా. ఏంటి చిన్నమ్మ గారు మీరు అనేది? మా వాచ్ ఎప్పుడు లేటుగా నడవదు, మా వాచ్ ఎప్పుడు కరెక్ట్ టైం నే చూపిస్తుంది. ఆర్తి, మా వాచ్లు కరెక్ట్ గానే ఉన్నాయి, మీ వాచ్ స్లోగా ఉన్నట్టుంది. వెళ్తాను. ఈ రోజు నేను ఈ కుటుంబానికి నా అసలు రూపాన్ని చూపించే తీరతాను. మా అన్నయ్య వదినతో నాకు ఎలాంటి అవసరమూ లేదు. వీళ్లకు నేను ఒక్కదాన్నే సరిపోతాను. దేవుడా,
వచ్చేసాయి, కమ్ములు గోళ్ళు వచ్చేసాయి. అంటే కొత్త సంవత్సరం ప్రారంభమైపోయింది. ఎవరు చూడకుండా తప్పించుకున్నాం. మనకి ఎలాంటి పరిస్థితి వచ్చింది, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. ఎవరూ చూడలేదు, తప్పించుకున్నాం. వీఆర్ సేఫ్. ఇంగ్లీష్ లో అడుగు ముందుకి ఇక్కడ పినిగారు, ప్రాణాలు తీసేస్తాను. జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపి సతిహలోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనపుత్ర పవన సుతనామ. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి. కంచన వరన విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर. प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा. भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे. ఇప్పుడు ఎలా ఉంది సత్య గారు? రాత్రి సరిగానే నిద్ర పట్టింది కదా? ఏసీ గీసీ సరిపోయింది. మీ అందరికీ నిద్ర లేకుండా చేస్తాను. దీనికి తగిన సమాధానం చెప్తాను. మీరు నా పట్ల చాలా కఠినంగా వ్యవహరించారు. మీ మీద నేను పగ తీర్చుకొని తీరుతాను. మాకు తెలుసు, నువ్వు పగ తీర్చుకొని తీరుతావని మాకు ఎప్పుడో తెలుసు సత్య. నువ్వు అసలు మామూలుగానే ఊరుకునేదానివి కాదు కదా సత్య. అందరూ వచ్చేసారా? ఎవరిని బయలుదేరదాం పదండి. కావేరి వాళ్ళ అత్తయ్యేది? అదిగా వచ్చేసింది ఎక్స్ప్రెస్ ట్రైన్. అయినా అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇదిగో చెల్లెమ్మ, మీరేం కంగారు పడకండి. నా ప్రియమైన చెల్లెలు చాలా ఎమోషన్ అవుతుంది. తను ఎప్పుడు ఇలా సంతోషంలో ఎమోషన్ అయినా సరే ఇలా తను మే అని సౌండ్ చేస్తుంది. అవునండి, తనకి ఎప్పుడు ఇలాంటి జబ్బు చేసినా సరే మేం తనకి నానబెట్టిన శనగల్ని తెలిపేస్తాం. మీరేం పట్టించుకోకండి దాన్ని. అంతకన్నా ఇంకేం చేయగలరు? ఆలస్యం చేయకుండా మనం జరగాల్సిన కార్యక్రమాన్ని ప్రారంభించేద్దామా చెల్లెమ్మ? కానివ్వండి. పదండి, ఇక బయలుదేరదాం. ఏంటి మీనాక్షి, ఏం జరుగుతుంది? అప్పగింతలప్పుడు కదా ఏడ్చే కార్యక్రమాలు పెట్టుకుంటారు, వీళ్ళు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? ఏమిటి కిట్టు గారు,
ఏడుపు దానంతటదే వస్తుంది. ఇది ఆడవాళ్ళ ఎమోషన్స్, మీకు అర్థం కాదులేండి. చూడమ్మా, నువ్వేం బాధపడకు. అంకుల్, మీరు ధైర్యంగా ఉండండి. మా రాధ మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడు. చిన్నమ్మా, బాధపడకండి. ఆడపిల్లన్నాక ఏదో ఒక రోజు పరాయి పిల్ల అవుతుంది కదా. ఈ రోజు తర్వాత నేను మిమ్మల్ని ఇంకెప్పుడు చూడలేను. మిమ్మల్ని నేను మర్చిపోలేను. మీ ఇద్దరిని చాలా మిస్ అవుతాను. కానీ నాకు తెలుసు, మీరు నాకు ఎంత దూరం వెళ్ళినా సరే ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటారు కదమ్మా. అంతే కదమ్మా?